తదుపరి కార్యక్రమం యూనిటీ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. దీని అవసరం మన సమాజంకి ఎంతో ఉంది. దీని ప్రాముఖ్యత ఏంటి, ఇది మీ ముందు తెలియజేయడానికి మా చిన్న ప్రయత్నం ఉంది. సో ఈ నాటిక ముగ్గురు అన్నదమ్ముల సంభాషణతో స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద షో. ఇది ఏమిటి వచ్చి దీనిగా ఆలోచిస్తున్నావు? అన్నయ్య, నాకు ఒక వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నారు. నేను దాంట్లో పాల్గొనబోతున్నాను. దాంట్లో టాపిక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అసలు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఓ అదా, యూనిటీ అంటే ఏకత్వం, డైవర్సిటీ అంటే భిన్నత్వం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం, అంతే, సింపుల్. అసలు ఏంటో క్యాట్ అంటే పిల్లి అన్న చెప్తున్నావు. తెలుగులో దీన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారని నాకు కూడా తెలియదు. అసలు దీని భావం ఏంటో అని ఆలోచిస్తున్నాను. నీకు తెలిస్తే చెప్పవా? షూర్, తప్పకుండా. ప్రపంచంలో అందులోని వస్తువులన్నీ భిన్నత్వంలో ఏకత్వం మీద ఆధారపడి ఉన్నాయి, తెలుసా? నిజమా? అవును, నిజమే. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటో చెప్పండి. మొదటి ఉదాహరణ కెమిస్ట్రీ నుంచి చెప్తాను. ఇప్పుడు మన చుట్టూ గాలి ఉంది కదా, గాలి లేకుండా మనం బ్రతకగలమా? బ్రతకలేము కదా. గాలి అనేది ఒక మిశ్రమం కదా. గాలిలో హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అన్ని ఎన్నో వాయువులు ఉన్నాయి కదా. కాకపోతే ఈ వాయువులన్నీ వేరుగా ఉంటాయి కదా. అవును, తప్పకుండా. ఇది సైంటిఫిక్ టర్మ్. అవును, ఇప్పుడు మనం గాలి లేకుండా బ్రతకగలమా? అమ్మో, గాలి లేకుండా బతకలేము. అంటే యూనిటీ డైవర్సిటీ వల్ల లాభమా నష్టమా? తప్పకుండా నష్టమే, లాభమే లేదు. తప్పకుండా లాభమే. అవును, ఇప్పుడు మీరు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇది ఫిజిక్స్ నుంచి. ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి కదా, ఈ అన్ని సమానంగా ఉన్నాయా? ఈ భిన్నంగా ఉన్నాయి కదా. కాకపోతే దీని పనులు వేరువేరుగా చేస్తాయి. కానీ మనం ఏదైనా పని చేయాలంటే ఒక వేలు చేయగలమా? చేయలేము. అంటే మనం పిడికి బిగించి